హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల నా తెలంగాణ, నా తెలంగాణ. అప్పుడు తెలంగాణ ఇటువంటి పాటలు ప్రజల్ని రగిలించినాయి. తెలంగాణ బతుకులు ఎట్లనే చూపించినాయి. తెలంగాణ బతుకు జీవనం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎట్లా మారితే చూపించినాయి. ఒకటా రెండు అనేక పాటలు. దాంట్లో చాలా కీలకంగా ప్రతి ఒక్కరి నోల్లో నానేది, ప్రతి ఒక్కరు పాడుకునే పాట ఈ పాట. ఈ పాట అప్పుడు చాలా కీలకమైంది. నందిని సిద్ధారెడ్డి గారు రాసుకొచ్చిన పాట. వాట్ నాట్. ఆయన ఒక రచయిత, ఓ కవి, పాటలు రాస్తుండేవారు, ఓ గురువు, టీచర్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర ఆయనది కూడా. ఆ తర్వాత కూడా తెలంగాణలో అనేక రకాలుగా ఇప్పటికీ ఇంకా సమాజంలో తన వంతు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈరోజు నాతో పాటుగా ఆర్ పాడ్కాస్ట్లో గెస్ట్గా ఉన్నారు. ఫస్ట్ ఆయన వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ అండ్ ఒక మంచి హిస్టరీని రికార్డ్ చేసే సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ఇట్లాంటి అనేక పాటలు అనేక రకాలుగా, అంటే నా పుట్టుక నుంచి తర్వాత నాకు కొంచెం అవగాహన వచ్చినప్పటి నుంచి కూడా మీలాంటి వాళ్ళు రాసే పాటల్ని, లేకపోతే గద్దరన్న పాటల్ని చిన్న టేప్ రికార్డు ఉండేది, మా తాత సింగరేణి ఉద్యోగం చేసిన వాళ్ళు పెట్టుకొని వింటూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి తెలంగాణ రాష్ట్రం మేము చదువుకునే టైంకి ఉద్యమాలు మంచిగా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. మేము కొంత మా పార్టిసిపేషను ఎక్కడెక్కడ ఉన్న మా ప్రాంతాలలో జరుగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అంతా బాగానే ఉంది. సో ఇక వచ్చిన రాష్ట్రాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సహజంగా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన నినాదాలు ఉన్నాయి, ఉద్యమాలు అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ మళ్ళీ పుష్కర కాలం పూర్తయినాక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగులుతోంది. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులుగా, ఇలాంటి పాటలు అనేక పుస్తకాలు రాసిన వ్యక్తిగా ఇప్పటికీ మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగులుతుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే వాస్తవంగా ఇది అవసరం లేదు. మనం మొదట చెప్పుకున్నాం, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అని చెప్పుకున్నాం. కాబట్టి ప్రజలుగా కలిసి ఉండాల్సినటువంటి సందర్భంలో ప్రజల మధ్య మళ్ళీ పాలకులు చీలిక తెచ్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ఒకటి కొనసాగుతుంది. ఎందుకు ఇది జరుగుతుంది 12 ఏళ్ళ తర్వాత అనంటే, ఎక్కడో ఇంకా హైదరాబాద్ మీద వాళ్ళకు ఉండే దృష్టి ఇంకా పోలేదు. కలవడానికి కారణం కూడా 52లో 53లో మొదట 2 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రం ఏర్పడాలి, భాషా ప్రయుక్త రాష్ట్రం అనేటువంటి భావన తీసుకొచ్చింది కూడా రాజధాని దృష్టిలోంచే. ఎప్పటికీ రాజధాని వాళ్ళకు ఒక సమస్య. మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు కూడా 52లో హైదరాబాద్ రాష్ట్రం ఎన్నిక జరిగింది, బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి అయ్యిండు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది వాళ్ళకి. దానికి టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం రాయలసీమ వాళ్ళు మొదటి నుంచి వీళ్ళతో కలవడానికి సిద్ధంగా లేరు. మనమే కాదు, రాయలసీమ వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. రాయలసీమ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు తప్పకుండా కలవాలంటే మాకు 2 కండిషన్స్ మీరు ఒప్పుకుంటే కలుస్తామన్నారు. దాన్ని శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వరరావు పంతులు ఇంట్లో కూర్చొని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళకి రాజధాని, వాళ్ళ రాయలసీమకు కర్నూలు రాజధాని, ఇంకొకటి ఆంధ్ర యూనివర్సిటీ అప్పటికే వచ్చింది కాబట్టి ఒకటి తిరుపతిలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఈ 2 కోరికలు వాళ్ళు కోరారు. కోరిన దానికి వాళ్ళు ఒప్పుకొని కర్నూలు రాజధానికి చేసుకున్నారు. కానీ వాళ్ళు కర్నూలు రాజధాని ఇష్టం లేదు కోస్తా వాళ్ళకి. విజయవాడ రాజధాని కావాలి. విజయవాడ రాజధానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి అప్పుడు దాని నుంచి తప్పుకోవడానికి ఏం చేయాలి, హైదరాబాద్ రాజధాని అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి ఈ 2 రాష్ట్రాలని ఒక దగ్గర కలపాలంటే దానికి ఒక సెంటిమెంట్ కావాలి. ఆ సెంటిమెంట్ ఏంటిదంటే తెలుగు భాష ఒకటే కనుక ఈ 2 రాష్ట్రాలని కలిపితే బాగుంటుంది, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడుతుంది అని చెప్పి ప్రపోజల్ పెట్టి ఇక్కడ ఉండే రచయితల్ని, ఇక్కడ ఉండే మేధావుల్ని, ఇక్కడ ఉండే రాజకీయ నాయకుల్ని క్రమక్రమంగా ఒప్పించి 56లో నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడ్డది. సో అంతకంటే ముందు సార్ అక్కడ ఒక్క నిమిషం, అక్కడ 56 నవంబర్ 1 దాకా మీది తెలుగే మాది తెలుగే, మన తెలుగు వాళ్ళందరం అన్నదమ్ముల్లాగా కలిసిపోవాలన్నారు. నవంబర్ 1, 1956 రోజున ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తెల్లవారి నవంబర్ 2వ తారీఖు మీ తెలుగు మాకు అర్థమైతలేదని మొదలుపెట్టారు. సరిగ్గా ఆనాడు ఏదైతే అన్నారో, నవంబర్ 2, 56లో ఏదైతే అన్నారో, ఇవాళ కూడా మళ్ళీ అదే అంటున్నారు. అంటే సుమారుగా 60 ఏళ్ళ తర్వాత, 60 కాదు 70 ఏళ్ళ తర్వాత, 56 అంటే 70 ఏళ్ళు,
70 ఏండ్ల తర్వాత కూడా మీ తెలుగు మాకు అర్థం కాదంట. ఇడుపుగాయిదం అనేటువంటిది ఒక టైటిల్. అది తెలంగాణలో ఉండే ఒక పలుకుబడి. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ మధ్యన చిన్న తగువ ఏదో వస్తే, వివాదం వస్తే విడిపోవడానికి పెద్ద మనుషుల ముందట రాసుకునేటటువంటి ఒక ఒప్పంద పత్రం. ఆ పత్రం లేకుండా కూడా విడుపుగా అవుతాయి. పంచాయతీ విడగొట్టుకుంటారు. విడగొట్టుకున్నారంటారు దాన్ని. అయితే మళ్ళీ తిరగదోడే అవకాశం ఉంటుంది కనుక ఒక కాగితం రాసుకుంటారు. కాబట్టి కాగితం రాసుకుంటే విడుపు కాగితం అన్నారు. ఆ విడుపు కాగితం అంటే వచ్చే నష్టం ఏంటిది తెలియకపోతే తెలుసుకోవాలా. కాబట్టి ఈ 70 ఏళ్ళ తర్వాత కూడా మీ భాష మాకు అర్థమవుతలేదు. మా భాష అర్థం కాకపోతే నిన్నటిదాకా అంటే ఒక రాష్ట్రం, ఇవాళ 2 రాష్ట్రాలు కదా. 2 రాష్ట్రాలు అయినాక ఇంకేం ఇబ్బంది? అర్థం కాకున్నా పర్వాలేదు, అర్థం అయినా పర్వాలేదు. కాబట్టి అర్థం కాకపోయినా తెలుసుకుందాం అనేటువంటి దృష్టి ఉండాలి. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ళు అయినాక 12 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ దానికి తెలుగు డబ్బింగ్ పెడతారని వెటకారం ఆడడం ఉంది చూసారా. అంటే ఇంతకంటే ముందు కూడా తెలంగాణలో సినిమాలు వచ్చినాయి. బలగం లాంటి సినిమా వచ్చింది, బందూక్ లాంటి సినిమాలు వచ్చినాయి. ఇలాంటి పదాలు అక్కడ వాడుక భాషలో ఉండవు. కానీ అప్పుడు జరగలే ఈ అవహేళన. అప్పుడు ఇంతటి స్థాయిలో చర్చ జరగలే. ఇప్పుడే జరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో జరుగుతూనే ఉన్నాయి. ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకి అక్కడ నుంచి అంటే ఆ నాయకుడో లేకపోతే అక్కడ ప్రభుత్వాలు మాట్లాడకపోయినా అక్కడ కొంత సెగ్మెంట్ ఆఫ్ పబ్లిక్ అయితే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. తర్వాత కంటిన్యూస్గా ఇక్కడకు ఆ డిప్యూటీ సీఎం రావడం, మీ అయ్యే జాగీరా తెలంగాణ అని ఆయన క్వశ్చన్ చేయడం, ఇంకా రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేయడం, గద్దర్ను ఉదాహరణగా తీసుకొని ఇవన్నీ పాస్ చేయడంతో అది సెంటిమెంట్ రగిలింది. దీంతో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అయింది. అంటే ఇదంతా సహజంగా జరుగుతుందైనా కోఇన్సిడెన్స్ అనుకోవాలా, ఏదైనా ప్లాన్? కోఇన్సిడెంట్ అంటే ఒకటి ఉంది, ఇంకా హైదరాబాద్ మీద వాళ్ళకి ఆశ పోలేదు. అంతవరకు గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే 12 ఏళ్ళ నుంచి తెలంగాణలో స్వతంత్రమైనటువంటి పరిపాలన సాగుతున్నది. కానీ వాళ్ళు 12 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ రాజధాని నిర్మాణం చేసుకోలేదు. ఈ ప్రభుత్వము అమరావతి రాజధాని అని 14లో ఏర్పడిన ప్రభుత్వం లేదా ఇప్పుడున్న ప్రభుత్వం 2 కూడా అమరావతి రాజధాని అన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకొక పార్టీ ప్రభుత్వం అది 3 రాజధానులు అన్నారు. రాయలసీమకు ఒకటి, ఉత్తరాంధ్రకు ఒకటి, ఇక్కడ ఒకటి, 3 రాజధానులు. 3 రాజధానుల ఒక రాజధాని ఏదనేది తేల్చుకోవాల్సింది అక్కడి ప్రజలు లేదా అక్కడి పాలకులు. అది తేల్చుకోలేదు. ఇప్పుడు ఒక రాజధాని అన్న వాళ్ళు కూడా దాన్ని 2 సార్లు అధికారం ఇచ్చినా దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఒక రాజధాని రూపం తీసుకురాలేదు. దానికి కేంద్రం నుంచో ఇంకెక్కడి నుంచో నిధులు రావాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఆయన వచ్చి ఒక మట్టిలో కొన్ని నీళ్లు తెచ్చి ఇచ్చిపోయాడు. చెంబులో కొన్ని నీళ్లు తెచ్చి మోదీ గారు. అది అప్పుడు అక్కడ కొంచెం ప్రజల్లోకి తప్పుగా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసి కూటమి ప్రభుత్వం అక్కడ వచ్చింది. వచ్చినప్పుడు కూడా రాజధాని చేసుకోవాలంటే అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ కాకుండా ఇంకా ఇవాళ వాళ్ళకు అనుకూలమైనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు కనుక, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు కనుక, ఇవన్నీ ఉన్నాయి కనుక హైదరాబాద్ని ఏమన్నా చేయొచ్చా, ఇది సెకండ్ క్యాపిటల్ చేయొచ్చా, ఇది యూటీ చేయొచ్చా, ఏమన్నా చేయొచ్చా హైదరాబాద్ మీద. ఎందుకంటే ఇక్కడ సగం మంది పార్ట్ టైం పాలకులు, ఇక్కడ ఇల్లు ఉంటాయి, అక్కడ పరిపాలిస్తారు, ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసిపోతారు, వీకెండ్స్ ఇక్కడ వస్తారు, మిగతా రోజులు. పొరపాటు జరుగుతోంది తెలంగాణలో నుంచి అంటారా? పొరపాటు జరుగుతుందని కాదు, వాళ్ళకి హైదరాబాద్ మీద ఆశ చావలేదు. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటున్నారు చూసారా, ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ నుంచే ఆ మూమెంట్లు అలాంటివి జరుగుతున్నాయి అనుకోవాలా? వీళ్ళ నిర్లక్ష్యం జరగవు. వీళ్ళ నిర్లక్ష్యం ఎందుకు జరగవు అంటే ఈయనకు వాళ్ళు రావడం వల్ల వచ్చే నష్టమే తప్ప లాభం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి వాళ్ళతో ఉండే ఒక మర్యాద, ఒక లాయల్టీ వల్ల ఆయన ఏమని లేకపోతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే ఈయనకు ఆ పదవి కూడా ఉండదు కదా. కాబట్టి హైదరాబాద్ను కోల్పోవడం ఆయనకు కూడా ఇష్టం ఉండదు కదా. కానీ వాళ్ళు మాత్రం దీని మీద కొంచెం ఎక్కువ స్వతంత్రత తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఈ 11 ఏళ్ళ నుంచి లేనిది ఇవాళ ఆ పార్టీ కూటమిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఒక నాయకుడు వచ్చి ఆయన మీ అయ్య జాగీరా అంటున్నాడు. ఈ మీ అయ్య జాగీరా అనేటువంటి మాట ఏదైతే ఉందో అది నిజంగానే పాలిటిక్స్ చేయడానికి వచ్చిన ఆయన కూడా మాట్లాడవలసిన మాట కాదు. ఇక్కడి ప్రజలతోని సామరస్యాన్ని నెలకొల్పుకొని నిజంగానే నువ్వు ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటే ఇక్కడి ప్రజలతోని సామరస్యంగా ఉండాలి, ఇక్కడ సంస్కృతి పట్ల గౌరవంగా ఉండాలి, ఇక్కడ సరి అయినటువంటి భాష మాట్లాడి ప్రజల హృదయాలకు దగ్గరైతే నీకు ఓట్లు పడతాయి.
అట్లా కాకుండా నీ అయ్య జాగిరా నీ అవ్వ జాగిరా ఈ టైప్ భాషలు మాట్లాడితే వివాదం కోసం వస్తున్నాడని అర్థం అవుతుంది. అంటే ఇది ఒకటే కాదు, చాలా వరకు కూడా. ఉదాహరణకు గద్దర్ గారు ఉదాహరణగా తీసుకున్నారు. గద్దర్ గారికి నేను సహాయం చేసిన, గద్దర్ గారిని మీరు ఆ రోజు వదిలేసిర్రు, కారు కొనిచ్చిన, బుల్లెట్లు దిగిన రోజు మీరు వదిలేసిర్రు, నేను కాపాడిన, నేను ఆయనకు వెంట నడిచిన, ఆ రోజు మీరు అంతా ఎక్కడ పోయారు అని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు సాయంత్రం దాడి జరిగింది. తెల్లవారి మేమందరం, నేను ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగాన్ని సెలవు పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఆయన నాకు ఎక్కడ కనబడలేదు. ఉన్నాను అని అంటే ఎట్లయితుంది? ఒక పాశం యాదగిరి ఉన్నాడు, సాక్ష్యం కావాలి కదా. ఒక పాశం యాదగిరి ఉన్నాడు, తెలంగాణ వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నాకు తెలిసి ఆంధ్ర ప్రాంతం నుంచి ఆర్ నారాయణమూర్తి వచ్చాడు తప్ప ఈ పవన్ కళ్యాణ్ రాలేదు ఆ రోజు. ఇది వివాదం చేయడం కోసం నేను మాట్లాడతలేను, కానీ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మేము ఉన్నవాడుగా, అయితే హాస్పిటల్ ముందటనే ఉన్నాం. ఆయనకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని మేము స్లోగన్ చేస్తూ హాస్పిటల్ ముందట ఉన్నాం. ముందట ఉన్నప్పుడు ఈయన కనబడలేదే, మరి కనబడలేదు. ఇంకా మాట్లాడితే దాన్ని ఇంకొంచెం కొనసాగిస్తే నారాయణమూర్తి గారు ఏమన్నారు, సినిమా నుంచి ఒక ఖండన వార్త ఇవ్వాలి, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి నారాయణమూర్తి గారు ప్రపోజల్ పెడితే, ఆ రోజున నేను కె శివారెడ్డి అని గుంటూరు ఆయన ఒక కవి, ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఆయన దేవిప్రియ అని గుంటూరు అతనే ఇంకొక జర్నలిస్ట్ ఉన్నాడు, సీనియర్ జర్నలిస్టు. దేవిప్రియ, శివారెడ్డి గారు, నేను ముగ్గురం మన నారాయణమూర్తి గారితో కలిసి ఈ ఫిలిం నగర్ పోయినాం. ఫిలిం నగర్ పోయి వాళ్ళ భవన్లో అక్కడ ముఖ్యులైనటువంటి వాళ్ళు, అప్పుడు కూడా ఈయన లేడు, అక్కడ ముఖ్యులైన వాళ్ళు ఎవరు, అప్పటికి దాసరి నారాయణరావు దానికి బాధ్యుడు, దాసరి నారాయణరావు, మురళీమోహన్ ఉన్నాడు, వీళ్ళు ఇంకో 2-3 ఉన్నారు. వీళ్ళు బాధ్యతల్లో ఉన్నారు, మురళీమోహన్, దాసరి నారాయణరావు. వీళ్ళు ఆనాడు సరైందే, కరెక్టే, దాసరి నారాయణరావు సినిమాలో ఆయన పాట రాశాడు అప్పటికే. కాబట్టి దాసరి నారాయణరావు పని కట్టుకొని ఇది తప్పు అనేటువంటిది మురళీమోహన్ గారు వీళ్ళందరూ మేమందరం కూర్చున్నప్పుడు అందరూ కలిసి ఒక ఖండన వార్త అక్కడ ఇచ్చారు. వాళ్ళు ఒక తీర్మానం చేశారు, ఇది సినిమా కళామండలి లేదా నిర్మాతల నుంచి, ఫిలిం ఛాంబర్ నుంచి మేము ఖండిస్తున్నామని ఒక తీర్మానం చేసి రాసి ప్రకటన ఇచ్చారు. సరి అయినటువంటి ట్రీట్మెంట్ జరగాలని వాళ్ళు ఇచ్చారు తప్ప ఆ ప్రకటనలో కూడా ఈయన సంతకం లేదు నాకు తెలిసినంత వరకు. ఈయనకి ఎప్పుడు ఉన్నాడో ఏంటో మరి ఆయన చెప్పుకోవాలి. మీరెక్కడ ఉన్నారంటే ఇవాళ మేమున్నది పాత వీడియోలు చూస్తే దొరుకుతుంది, నువ్వు ఉన్నది ఎక్కడ ఉన్నదో చూస్తే తెలుసు. ఇట్లా వివాదం కోసం కాదు, కానీ ఏదైనా క్యాప్చర్ చేసుకునేటటువంటి పద్ధతిలో మాట్లాడే పద్ధతి మంచిది కాదు. ఆయన మీద ఎవరు కాల్పులు జరిపారు ఆ రోజున? ఆనాడు ముఖ్యమంత్రి ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా లేదా? ఆ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో నువ్వు ఇవాళ ఉన్నావా లేదా? ఇవన్నీ చాలా లోతైనటువంటి చర్చ అంశాలు. కాబట్టి ఇవాళ ఉన్నాము అని మనం డైరెక్ట్ మాట్లాడలేదు. ఇంకో మాట అన్నాడు కదా, చాలా తీవ్రమైనటువంటి మాట అన్నాడు. ఇంకోటి, ప్రాంతీయవాదం తీవ్రవాదంతో సమానం అన్నాడు. ప్రాంతీయవాదం అనేది పెరిగితే తీవ్రవాదం అవుతుంది అన్నాడు. అంటే ప్రాంతీయవాదము ఇక్కడ ఒకసారి కాదు, ఆ మాటకు వస్తే ప్రాంతీయవాదానికి ఆద్యులు వాళ్ళే, ఆంధ్ర ప్రాంతీయులే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం కావాలని మొదట ప్రాంతీయవాద దృష్టిలోంచి ఉద్యమం చేసింది వాళ్లే. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవాడ అని పాట రాసింది నేను కాదు కదా, వేములపల్లి శ్రీకృష్ణ. దాన్ని పాడింది ఎవరు? అక్కడి వాళ్లే పాడారు. దాన్ని సినిమాలోకి తెచ్చింది ఎవరు? పల్లెటూరు అనే సినిమాలో ఎన్టీ రామారావు తెచ్చాడు. ఎన్టీ రామారావు హీరోగా ఉన్నప్పుడు పల్లెటూరు సినిమాలో ఇది ఒక పాట ఘంటసాల పాడాడు. ఇవన్నీ చరిత్ర అంతా ఇట్లా ఉంటే మరి అప్పుడు ప్రాంతీయవాదం ఇక్కడ ఉందా లేదా? ఇక్కడ ప్రాంతీయవాదం ఉందా? అక్కడ ప్రాంతీయ దృష్టిలోంచే గుంటూరులో 1906లో మొదటిసారి ఒక మామూలు ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లో, కోర్టులో జ్యుడిషియరీ ఉద్యోగానికి తమిళనాడు నుంచి ఒక అతన్ని తెచ్చుకున్నాడు. ఒక అతన్ని తెచ్చుకుంటే ఇక్కడ కనీసం వంట చేసేవాడు కానీ లేదా బంట్రోత్పని చేసేవాడు కానీ ఆంధ్రులు లేరా? తమిళనాడు నుంచి తెచ్చుకుంటారు, అరవాళ్ళు కావాలా అనేటువంటి దాంట్లోంచి ప్రాంతీయవాదం మొదలెత్తిందే గుంటూరులో. కాబట్టి ఇవాళ ప్రాంతీయవాదం అని దాన్ని తీవ్రవాదంతో ముడిపెడితే భాష ఎటుబడితే అంటే మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటే కరెక్ట్. చరిత్రలోకి వెళ్ళాలి కదా. చరిత్రలోకి వెళితే అక్కడ ప్రాంతీయ దృష్టిలోంచి రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మళ్ళీ భాషా దృష్టిలోంచి ఒక దగ్గర కలిసి, ఈ భాషా దృష్టి ఏర్పడి ఒక రాష్ట్రం అయిన తర్వాత మళ్ళీ ఆధిపత్య దృష్టి వెంటనే మార్చింది ఏంటిది? వాళ్ళ ముఖ్యమంత్రి అవుతాడు.
నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరి రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నదాని ప్రకారం ముఖ్యమంత్రి ఆ ప్రాంతం వాళ్ళైతే ఉప ముఖ్యమంత్రి ఈ ప్రాంతం వాళ్ళు కావాలి. ఉప ముఖ్యమంత్రి అదేంటి 6వ వేలు లాంటిది ఎందుకు అన్నారు. ఉప ముఖ్యమంత్రి 6వ వేలు లాంటిది అని సిద్ధారెడ్డి మాట్లాడలేదు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎవరో మీకు తెలుసు. మరి 6వ వేలు లాంటి ఉప ముఖ్యమంత్రి పట్టుకొని ప్రాంతీయవాదము, తీవ్రవాదము, అది ఇది అని నీ జాగిరా అది ఇది అంటే మరి ఆనాడు ఉప ముఖ్యమంత్రి 6వ వేలు అన్నారు. ఎవరన్నారు? వాళ్ళే అన్నారు, ఆధిపత్యవాదులే అన్నారు. ఇవన్నీ ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. మరి ఇలాంటి చరిత్ర అంతా పెట్టుకొని వాళ్ళ తెలంగాణ వాళ్ళది ప్రాంతీయవాదం అంటే 70 ఏళ్ళ నుంచి అణిచివేతను ఎదుర్కొని ఓపికగా సహించి ఎంత ప్రేమించారండి. దాశరథి గారు అద్భుతమైన పద్యాలు రాశారు. 3 కోటులనొక్కటే ముడి బిగించి కలిసి పోగోరుచున్నది తెలుగు నేల అని రాసుకున్నాడు ఆయన. అక్కడ 2 కోట్లు, ఇక్కడ 1 కోటి, 3 కోట్లుగా మంది కలిసి ఒకటే రాష్ట్రంగా మారిపోతున్నారు. సంతోషంతో ఆనందంతో పరవశించి ఆయన మహాంధ్రోదయం అనే కావ్యం రాశాడు. ఈ రాసినటువంటి కావ్యం తెలుగునేనే పొలుగునేనే అని అలుగునేనే అని రాసుకున్నాడు. తెలుగు వారలు తెలుగు ఊరులు ఒకటయ్యే పాట కావాలి అని రాసుకున్నాడు. ఆ తెలుగు వారలు తెలుగు ఊరులు ఒకటి కావాలని కోరుకున్నాడు. ఎవరు? దాశరథి కోరుకున్నాడు. మరి ఇంతమంది ఇంత చరిత్ర ఉంటే ఇంత సంతోషించిన వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు? ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నని, ఎవరనుకున్నారు అని మళ్ళీ కాళోజీ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కలిసిపోదామన్న కాళోజీ, కలిసిపోదామన్న దాశరథి, కలిసిపోదామన్న దేవులపల్లి రామాంజరావు, సురవరం ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కలిసిపోదామని ఆలింగనం చేసుకొని అన్నదమ్ములాగా కలిసి ఉందామన్నారు. ఎందుకు మళ్ళీ కాళోజీ గారు వెంటనే మళ్ళీ మార్చుకొని ఆయన ఇట్లా ఉన్నని ఎవరనుకున్నారు అని ఎందుకు రాసుకున్నాడు? తెలంగాణ ఉద్యోగుల గతి త్రిశంకు స్వర్గం అవుతుందని ఎవరు అనుకున్నారు? ఇట్లని ఎవరు అనుకున్నారు? పెద్ద మనిషి బూర్గుల నాటి ఒప్పందం బుట్టదాకలవుతుందని ఎవరు అనుకున్నారు? ఇట్లా ఉన్నని ఎవరు అనుకున్నారు? రాశాడు ఆయన. బూర్గుల నాటి ఒప్పందం బుట్టదాకలైంది. విన్నపాలు విజ్ఞప్తులు వినునాథుడు లేనప్పుడు ప్రత్యేక రాజ్యం అడగక తప్పదు అని రాసుకున్నాడు ఆయన. ఇది కాళోజీ రాశాడు. ఈ రాసి ఇదంతా జరిగి అయిపోయింది కదా. ఇవాళ వివాదం అయిపోయింది. 2014లో ఒక రాష్ట్రం ఏర్పడింది. 29వ రాష్ట్రంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన వచ్చేమో తల్లిని చంపారు, ఆపరేషన్ సక్సెస్, తల్లి చనిపోయింది, బిడ్డ బతికింది, ఆపరేషన్ సక్సెస్. ఇది ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడతాడు ఏమంటే, ఇది పాకిస్తాన్ ఇండియాను విడదీసినట్టు తెలంగాణను విడదీసిండ్రు అన్నారు. పాకిస్తాన్తో పోలుస్తాడు ఆయన, పాకిస్తాన్తో పోలుస్తాడు, ఈయన టెర్రరిజంతో పోలుస్తాడు. ఇంకా ఇక్కడ మాట్లాడిన మాటలు కూడా ఏమైనా పాకిస్తానా రానివ్వరా అని ఆయన కూడా మాట్లాడతాడు. రావచ్చు. మేము ఇప్పటికి కూడా అంటున్నాం ఏమంటే, మీరు రండి, ప్రజలు ఒప్పుకుంటే రాజకీయాలు చేయండి, ప్రజలు ఓట్లేస్తే అధికారం కూడా చేయండి. కానీ ఒకటి సీరియస్గా చెప్తున్నామంటే, జాగీరా బీగీరా అని మాట్లాడితే, లేదా టెర్రరిజం గిర్రరిజం అని మాట్లాడితే, ఇంతకుముందు ఎవరైతే ఆధిపత్యం చేసి ఉన్నారో, చేసి ఉన్న వాళ్ళని తరిమి కొట్టినటువంటి గొప్ప భయంకరమైనటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. చాలా గొప్ప పోరాట చరిత్ర ఉంది ఇక్కడ. నిజాం రాజును తరిమి కొట్టిన చరిత్ర. జాగీరు అని అంటే జాగీర్దార్, దాని హక్కుదారు జాగీర్దార్. జాగీర్దారులను తొడగొట్టి పడగొట్టి పారదోలినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి జాగీర్ అనేటువంటి మాట మాట్లాడేటప్పుడు దాని లోతులు, దాని ఆనుపానులు తెలుసుకొని మాట్లాడాల్సి ఉంది. తెలంగాణ పోరాటం పరిస్థితి ఏంటిది అంటే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పోరాటంగా చరిత్రకెక్కినటువంటి పోరాటం నడిపిన నేల ఇది. మంచి మాటకు మంచి వాళ్ళు వీళ్ళు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ వస్తే హాయిగా రావచ్చు. ఆయన రాజకీయం చేసుకుంటాడా, వ్యాపారం చేసుకుంటాడా, సినిమాలు రిలీజ్ చేసుకుంటాడా, చేసుకోవచ్చు. భోజనం కావాలంటే భోజనం పెడతాం. రెగ్యులర్గా వచ్చేది ఇక్కడికి. కానీ ఆ రోజు సంఘటన, ఆ రోజు ఆ స్టేట్మెంట్, అంతకంటే ముందు జరిగిన పరిణామాలే విభేదించినాయి. లేకపోతే రెగ్యులర్గా వీకెండ్స్లో ఆయన రాకంటే ముందు ఆయన తరఫు నుంచి పెట్టిన వాళ్ళు రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడిన మాటలే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అవును, ఆయన ఎవరో నాయక్. అవును, ఆయన మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అవును. ఆ రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి దశలో తెల్లవారి వీళ్ళు ఇక్కడి వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ పెట్టారు. దానికి సమాధానంగా ఈయన వచ్చి 2 నాడు నేను పెట్టి తీరుతా, కొట్టి తీరుతా, ఈ టైపు డైలాగులు. తెలంగాణ నవనిర్మాణ సభ అని పెట్టి ఆయన కార్యక్రమం తీసుకోవడం. ప్రెస్ మీట్లో కూడా నేను కూడా అటెండ్ అయ్యాను. చాలా వరకు చూస్తే కార్యకర్తలు అందరూ అక్కడి నుంచో వచ్చారు. ఆయన మాట్లాడుతూ కూడా, మీ వాళ్ళ నిరుద్యోగ సమస్యలు మారిందా? మారలేదు.
మీ దగ్గర సామాజిక తెలంగాణ వచ్చిందా, రాలేదు, అవి రావాలంటే ఏం చేయాలి, డెఫినెట్గా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. అంటే మేము వస్తేనే ప్రశ్నిస్తాము. ప్రశ్నిస్తలేమా? ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తలేరా? ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తలేరా? ఆ మాటకొస్తే అక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందా? జరగలేదు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కదా, అవును. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసిండా? లేదు. పోనీ అదేది ఆంధ్ర స్టీల్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా, అవును. ఈయన పోయి ఆడ కూర్చున్న నిరాహార దీక్ష అవును. చేసిండు కదా, అవును. అది మొత్తం ప్రజాపరం చేసిండ్రా? లేదు. అది ప్రైవేట్ నుంచి తీసి ఇచ్చిండ్రా? ఎందుకు ఇయ్యలేదు? అక్కడ ముందు అక్కడి సమస్యలు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, అక్కడ సమస్యలు పరిష్కారం మొదట మేము అంటున్నది ఏంటంటే, మీకోసం మీరు ఒక రాజధాని నిర్మించుకోండి. ఒక రాజధాని నిర్మించుకోండి. మీరు రాజధాని నిర్మించుకుంటే మాకు సంతోషం. మీ రాజధానికి మేము అప్పుడప్పుడు మీరు మా రాజధానికి వచ్చి భోజనం చేసిపోండి, మేము మీ రాజధానికి వచ్చి భోజనం చేసేస్తాం. సో మీరు అంటున్నట్టుగా నిజంగా హైదరాబాద్ మీద వాళ్ళకు ప్రేమనో లేకుంటే దృష్టి పోలేదనుకోండి, నాకు తెలిసి ఎటువంటి లీగల్ టర్మినాలజీ చూసుకున్నా, ఎన్ని యాక్టివిటీస్ చేసినా ఇది ఎట్టి పరిస్థితుల్లో పోయే సవాల్ లేదు కాదు. వాళ్ళు కళలా లేకుంటే పగటి కల్లా కంటనే ఉంటారు, ఎవరైతే రాజకీయ నాయకులు లేకుంటే ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి. ఇది పక్కన పెడితే ఈ రాజకీయ స్వలాభం కోసం అయితే ప్రయత్నాలు డెఫినెట్గా జరుగుతాయి. ఎవరి రాజకీయ స్వలాభం కోసం, ఎవరి రాజకీయ ఎత్తుగడలతో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలి. ఒకదాని వెంట ఒకటి మల్టిపుల్ టైమ్స్. రాత్రి కూడా ఒక జర్నలిస్ట్ని మఫ్తీలో వచ్చినటువంటి మఫ్తీలు కాదు, కంప్లీట్ సివిల్ యూనిఫామ్లో వచ్చి ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చి అటు పాప మా జర్నలిస్ట్ భార్యని లాగడము కొట్టడం చేసి అక్రమంగా తరలించుకుపోయారు. ఇక్కడ పోలీసులు కూడా మౌనంగా ఉండిపోయారు. అంటే ఎవరి రాజకీయ స్వలాభం అనుకోవాలి ఇదంతా కూడా? ఎవరి రాజకీయ స్వలాభం అనేది మనకు చూస్తుంటే, అబ్జర్వ్ చేస్తుంటే కనబడుతుంటుంది. రాజకీయ స్వలాభం ఉండొచ్చు, ఇక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు రావాలని చేయాలని ఉండొచ్చు. ఇప్పుడు దాదాపు అలాంటి ప్రభుత్వం ఉంది కనుకనే కొంచెం ఒక శృతి పెంచి మాట్లాడుతున్నారు. శృతి పెంచి మాట్లాడడం వెనకాల తప్పకుండా ఉంటాయి. ఇంకా అంతకు మించిన రాజకీయ స్వలాభం ఏముంటుంది? ఇక్కడ విగ్రహాలు పెడుతున్నారు, ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు, ఇక్కడ కాంట్రాక్టులు అవి ఇవి వ్యాపారాలు అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ మాట కాస్త తెలంగాణ వాళ్ళే ఇంకా మాట్లాడారు. తెలంగాణ వాళ్ళు ఇప్పటికీ అసంతృప్తి ఉన్నారు. పెద్ద కాంట్రాక్టర్లు ఆ ప్రభుత్వం ఉన్నా, గత ప్రభుత్వం ఉన్నా, ఈ ప్రభుత్వం ఉన్నా, ఈ రెండు ప్రభుత్వాల దగ్గర కూడా పెద్ద కాంట్రాక్టులు అన్నీ కూడా ఆ ప్రాంతం వాళ్ళకే ఇచ్చారు కదా, తెలంగాణ వాళ్ళకేమి ఇవ్వలేదు. పెద్ద బిజినెస్లు, పెద్ద కాంట్రాక్టులు అన్నీ వాళ్ళకే ఇచ్చారు. అట్లనే కన్వెన్షన్లు, పెద్ద పెద్ద కన్వెన్షన్లు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కడ దేని జోలికి ఏం పోలే, వాళ్ళు కూడా ఉండాలనే కోరుకున్నారు. కేసీఆర్ అయితే చాలా స్పష్టంగా చెప్పాడు, సినిమా ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ లాంటి తెలంగాణకు ఒక గర్వకారణం హైదరాబాద్లోనే ఉండాలని ఆయన కూడా బహిరంగంగా ప్రకటించిండు కదా. అవును, అది తెలంగాణ సినిమా ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చినప్పటికీ ఆయన ప్రకటించి ఉన్నాడు. సినిమా కళను నమ్ముకొని ఇక్కడ లక్షల మంది బతుకుతున్నారు కనుక ఆ లక్షల మంది బతికేటటువంటి ఒక రంగం సినిమా రంగం కనుక సినిమా రంగం ఇక్కడనే ఉండాలి, తరలిపోకర్లేదు అని చెప్పి వాళ్ళకి సంబంధించి చాలా మంచి వాళ్ళ బతుకు తెరువు కోసం, ఇక్కడ వాళ్ళ బతుకు తెరువు కోసం మాట్లాడి ఉంటుండొచ్చు. కానీ ఒక జోకర్ ఏం మాట్లాడంటే మీ దృష్టికి వచ్చే ఉంటుంది, మేము ఉన్న పలంగా మా ఆస్తులు అమ్మేస్తే కొనే దమ్ము మీ దగ్గర ఉందా, 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, ఇది మా లెక్క, ఇది మా ఆస్తు తరీకా అని మాట్లాడుతున్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి హైదరాబాద్లో ఆస్తులు మొత్తం. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఒక అంశం ఏంటిదంటే, మీకు ఈ ఆస్తులు మీరు అక్కడి నుంచి తెచ్చిండ్రా? లేదు, ఇక్కడ సంపాదించుకున్నారు. ఈ 70 ఏళ్లలో మీరు ఆధిపత్యం చేసి, భాష బాగలేదని, మా వేషం బాగలేదని, మా ఉద్యోగాలు మీరు చేసి, మా వ్యాపారాలు మీరు చేసి, మా కాంట్రాక్టులు మీరు చేసి, ఇట్లా చేసి రకరకాల ధోరణులలో మీరు సంపాదించుకున్న ఆస్తులు అవి. ఎట్లా సంపాదించుకున్నారు? మా రక్తం అది, మా రక్తం, మా హక్కు, మా భూమి. మా భూమిలో పారే నీళ్ళల్లో మీరు కొంత తీసుకొని ఆ నీళ్ళ ద్వారానో ఇంకో ద్వారానో మీరు పంటలు పండించుకొని కావచ్చు, లేదా వ్యాపారాలు చేసి మా దగ్గర నుంచి లాభాలు తీసుకొని కావచ్చు. రకరకాల శ్రమంతా మాది, లాభాలు మీవి. అందుకని ఇవన్నీ చేసి సంపాదించుకున్న ఆస్తులకు విలువ కట్టగలరా అంటే, అసలు మా శ్రమకు మీరు విలువ కట్టగలరా? చెమటకు విలువ నగరాన్ని ఎట్లా సృష్టిస్తారు? మీరు రాకంటే ముందే ఇక్కడ హైదరాబాద్ నగరం చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. ఇది నిజాం హయాంలోనే ఈ నగరానికి ప్రపంచాన్ని ఆకర్షించేటంత శక్తి ఉంది, అంత సంపద ఉంది, అంత అభివృద్ధి చెందినటువంటి నగరం. ఈ నగరం చూసే కదా మీరు వచ్చింది. చాలామంది మాట్లాడుతున్న దాని ప్రకారం కర్నూలులో రాజధాని పెట్టినాడు అంటే 53లో కనీసం లెట్రిన్లు కూడా లేవని అక్కడి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆఫీసులు లేవు. గుర్రాల శాలల్లో ఆ ఆఫీస్ సెక్రటేరియట్, ఇదే సెక్రటేరియట్ అన్నారట. ఇవి నేనంటున్న మాటలు కాదు, ఇవి అక్కడి ప్రాంతం వాళ్ళు
ఇట్లాగే ఇంటర్వ్యూలలో చెప్తున్నటువంటి నేను కూడా మాట విన్నాను. ఈ మధ్య చాలా పాపులర్ అయింది. ఆయన రెవెన్యూ పేరేదో ఉంది. రెవెన్యూ ఆఫీస్ ని తీసుకొచ్చి ఆ, సెక్రటేరియట్ ఇదే అని అన్నారు. ఆఫీస్ ని అసెంబ్లీ అన్నారు అని చెప్పి ఒక ఆయన అక్కడి ప్రాంతం ఆయన పెట్టారు. తెలంగాణ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇక్కడికి వస్తామంటే రానిచ్చారు, మనం బతకనిచ్చారు, మనం సంపాదించుకొని ఇచ్చారు అని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మనం చూసినప్పుడు ఇక్కడి వాళ్ళు ప్రేమతో ఉన్నారు. ఎప్పుడు ఆస్తి దృష్టిలోంచి లేరు, లాభం దృష్టిలోంచి లేరు, స్వార్థంతో లేరు. ఉంటే ఇన్ని రోజులు పట్టదు, ఇన్ని రోజులు సహించరు. ఇన్ని రోజులు సహించటం వెనకాల వీళ్ళ ఓపిక, వీళ్ళ మంచితనం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ప్రజల మధ్యన సుహృద్భావం ఉండాలి, మంచితనం ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ప్రజలుగా అక్కడ బతికే వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలే, ఇక్కడ బతికే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కాలే. నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళకు ఉద్యోగాలు లేవు. అక్కడ కూడా నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు లేవు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఆ రాష్ట్రానికి ఉండే సమస్యలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఈ రాష్ట్రానికి ఉండే సమస్యలు ఈ రాష్ట్రానికి ఆయన వచ్చి పరిష్కరించేది ఏం లేదు. ఆయన మాట్లాడితే తప్ప ఇక్కడ నిరుద్యోగుల గురించి మాట్లాడరు అనేది ఏం లేదు. నిరుద్యోగులు మాట్లాడుతున్నారు, 2 రోజులకోసారి ధర్నా చేస్తున్నారు, 2 రోజులకోసారి వాళ్ళు ఆ చిక్కడపల్లి అశోక్ నగర్ ముందట వాళ్ళ పుస్తకాలు అవి ఇవన్నీ పట్టుకొని బజార్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ముందు అది సాల్వ్ చేయకుండా, అక్కడికి మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడేది. ఇక్కడ మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ మాట్లాడితే చాలు. కాబట్టి ఇవి ఒక రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇక్కడ సమస్య ఫోకస్ కానంత చైతన్య రాహిత్యంలో వీళ్ళు లేరు. ఇక్కడ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాలు చాలా జరిగినాయి. ఇక్కడ విప్లవోద్యమం జరిగింది, ఇక్కడ నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఇవన్నీ ఉద్యమాలు జరిగినాయి కనుక ఈ ఉద్యమ చైతన్యం, రాజకీయ చైతన్యం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ. కాబట్టి ఎక్కువ కాబట్టి ఇక్కడ ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్నించేందుకు ఎవరు లేరని కాదు, చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రశ్నించేందుకు లేరని అనుకున్నప్పుడే ప్రశ్నించే గొంతుకలు కావాలనే నినాదంతోనే కదా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి వచ్చింది. ఆ ప్రశ్నించే గొంతుక పరిష్కరించే గొంతుగా మారొద్దనుకొని ఆయన ఎన్నుకుంటే పరిష్కరించే గొంతుక నుంచి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఎక్కడ గొంగలు ఎక్కడే ఉన్నది కదా. ఏం మారింది? ఏం మారలేదు కదా. నేను ఒకటి చెప్తాను సార్, అంటే ఈ జనరేషన్లో లేకపోతే ఎట్లా, ఎందుకంటే చాలా స్ఫూర్తి తీసుకొని లేకపోతే మీలాంటి వాళ్ళు అడుగుజాడలు నడుస్తూ ఉద్యమాలు నడిపినటువంటి అన్నలు ఉన్నారు, లేకపోతే మాలాంటి చూస్తూ నడుస్తున్న వాళ్ళు ఇంకా కొనసాగుతున్నాం. కాబట్టి నేను కరెక్ట్ చేయండి ఒకటి, నేను తప్పుగా మాట్లాడితే. నేను ఉంటున్నాను ఇప్పుడు హైదరాబాద్లో ఒక దగ్గర నివాసం ఉంటున్నాను. రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ. వాళ్ళకు నెలాఖరుగానే నేను అద్దె కడతా, రెంట్ ఇస్తా, కిరాయి తీసుకుంటారు. పాపం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు వస్తారు, టీ తాగుతారు, బాగున్నారా బిడ్డ అంటారు, మేము కూడా బాగున్నామమ్మా అంటే, ఆరోగ్యం ఎలా ఉంది మాట్లాడుతూ వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళంతా నాకు సమస్య ఏం లేదు. నా ఇంట్లో నేను ఉండే దగ్గర నా కారు లేకపోతే మా ఇంట్లో పనిచేసేదానికి లేకపోతే అక్కడ ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో చూసుకోవడానికి వాచ్మెన్ ఉంటారు. ఆయన కూడా కాకినాడ నుంచి వచ్చిండు. ఆయనతో నాకు సమస్య ఏం లేదు. నెలాఖరు కాగానే నా కారు ఉడుస్తున్నాడా లేకపోతే దగ్గర పని చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నా అయిపోతుంది. బయట వాచ్మెన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఇస్తున్నాం. టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తున్నా, వాళ్ళు పాపం బాగున్నారా అండి అని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా బతుకు తెరువుకు వస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా అయిపోతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఏ తారతమ్యాలు కానీ ఏ భేదాలు ఏమీ కనిపించట్లేదు. కానీ అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తే ఒకటి పెట్టిన కామెంట్ ఏంటంటే, ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత మీ పిల్లల్ని మళ్ళీ దొరల దగ్గరికి పంపించండి రా అని ఒకటి కామెంట్ పెడతాడు. ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని, జర్నలిస్ట్ని, సో మనందరం ఎట్లా చూస్తాం, మన బిడ్డ మంచుకున్నవారు లేకుంటే తమ్మి మంచుకున్నావా, అక్క మంచుకున్నావా అనే రకంగా ఈ ఫస్ట్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరు కలిసినా కూడా మన దగ్గర సార్ అనే దానికంటే కూడా అన్న అనే పదం మొదలొస్తుంది. ఇట్లా రిలేషన్షిప్ ఉన్నదా మన దాంట్లో ఉన్న తెలంగాణ మహిళల ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసుడు, ఇంకా దారుణం అంటే రేపులు చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుడు, వాళ్ళ అవయవాల గురించి మాట్లాడు, ఇంకా ఇంత దారుణంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రప్చర్ పెరుగుతోంది. ఇంకా ఏంది ఇంత దారుణం అనిపిస్తోంది, ఎట్లా అది జీర్ణించుకోలేకపోతుంది సిచ్యువేషన్ కూడా. అటువైపు నుంచి వస్తూ ఉంటాయి, ఇటువైపు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, చాలామంది రియాక్ట్ అవుతుంది. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, అవకాశం దొరికినప్పుడు అది తప్పు అని మేము చెప్తున్నాము. కానీ ఇది 2 రాష్ట్రాల మరి విభేదంగా మారుతుందా, కొందరి సమస్యగానే చూడాలన్నా? ఇది 2 రాష్ట్రాల మధ్యన కొంతమంది ఎప్పుడూ తీవ్రంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ప్రజల మధ్య సమస్యలు లేవు, ఇప్పుడు ప్రజలు కలిసి ఉన్నారు. ఉదాహరణకి నేను రాస్తున్న తొలి రోజుల్లో నా అక్కడి పత్రికల్లో నా కవితలు వచ్చినాయి. నాకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చాలామంది నన్ను ప్రోత్సహించారు, నాకు లిఫ్ట్ కూడా ఇచ్చారు. శివారెడ్డి కావచ్చు, దేవిప్రియ కావచ్చు, ఇలా రాయాలి చెప్పిన వాళ్ళు. మేము శ్రీశ్రీ కవిత్వాన్ని, ఆరుద్ర కవిత్వాన్ని, ఆత్రేయ కవిత్వాన్ని వీటన్నిటిని కూడా భుజాల మీద మోస్తాం. కాబట్టి ఇక్కడ ఆ సమస్య ప్రధానమైంది. ఏ చరిత్ర తెలియని వాడు, ఏ చైతన్యం లేనివాడు
ఏ ప్రజల మధ్య అనురాగం లాంటి కనీస భావోద్వేగాలు కూడా లేనివాడు ఇవన్నీ మాట్లాడతాడు. ఎట్లా అవుతుంది? హక్కులు ఉండవా? ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్యన 2 రాష్ట్రాల మధ్యన ఒక సంబంధాలు ఉంటాయి, ప్రజల మధ్య సంబంధాలు ఉంటాయి, పాలకుల మధ్య సంబంధాలు ఉంటాయి. ఈ పద్ధతిలో ఉన్నదాన్ని నేను అది చేస్తా, నువ్వు ఇది చేస్తా, లేదా నువ్వు అక్కడి పంపు, నువ్వు ఇక్కడి పంపు అని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ అవగాహన రాహిత్యం. వాళ్ళ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నాలు, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి నేలను చిచ్చు పెట్టి దీన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అది. ఆ చిచ్చు పెట్టాలని అనుకుంటే కూడా జరిగే పరిస్థితి ఉండదు. ఈ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎవరి మీద అయినా కూడా చాలా లూజ్గా కామెంట్స్ పెట్టేటటువంటి ఒక ధోరణి బాగా పెరిగిపోయింది. అది కేంద్ర ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే కింద ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వీళ్ళ గురించి ఎవరిని కనీసం గౌరవవాచకంతో పలకరించేటటువంటి పరిస్థితి కూడా లేదు. అది దుర్మార్గం కదా. ఇవన్నీ చేస్తూ చేస్తూ మళ్ళీ స్త్రీల మీద పడతారు. ఏ స్త్రీలు అంటే వాళ్ళకి ఎప్పుడు గౌరవం లేదు. ఇదంతా ఒక వెటకారము, ఆధిపత్యం, ఒక వెర్రితనం నుంచి వచ్చిందే, ఒక ఉన్మాదం నుంచి వచ్చేదే తప్ప ఏ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి పెట్టాడు. బాధ్యత కలిగిన వ్యక్తులు కాదు వీళ్ళు. బాధ్యత కలిగిన వ్యక్తులు అయితే ఏది పడితే అది మాట్లాడరు కదా. ఎట్లా మాట్లాడతారు? టెక్నాలజీ గురించి చెప్తాను సార్. రీసెంట్గా ఒక కేంద్ర మంత్రి కుమారుడు ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఆయన జైలుకి పోయింది, అదంతా నడుస్తుంది. దాని మీద ఏమైనా వీడియోలు లాంటివి చేస్తే దానికి సంబంధించిన అంశాల గురించి ఏమైనా వీడియోలు బయటకు వచ్చినాయంటే వెంటనే డిలీట్ అయిపోతాయి. ఎందుకు? ఏదో ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన కుమారుడికి సంబంధించిన విషయం కాబట్టి. లేదు, మొన్న మధ్య ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో కానీ ఎవరైనా జర్నలిస్టులు మాట్లాడినా మన వీడియోలు వచ్చినా కూడా డిలీట్ అయిపోతుంది. అంతేందుకు మంత్రి పొన్నం ప్రభాకరే కౌంటర్ వేసిండు పలానా ఎవరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఆ వీడియోలు డిలీట్ అయిపోతాయి. లేదు, ముస్లిం హిందువులకు మధ్యకు సంబంధించిన గొడవలు జరుగుతుంటాయి, ఓడిచేటప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, ఆ విషయాలని కూడా కమ్యూనల్ వాయిలెన్స్, రీజనల్ వాయిలెన్స్ అని డిలీట్ అయిపోతాయి. సోషల్ మీడియా వాటిని బ్యాన్ చేస్తుంది. ఇటువంటి కంట్రోల్ అవుతాయి. వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ఇద్దని అనుకోను. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఇంటెలిజెన్స్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇలాంటి డిలీట్ అయిపోయి ఇలాంటి ఆటోమేటిక్గా కట్ చేస్తున్నప్పుడు భాష అని మాట్లాడినా, స్త్రీల గురించి మాట్లాడినా, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడినా, ఇది ఒక రప్చర్. ఇది 2 రాష్ట్రాల మధ్య విభజన చేసేటువంటి ఒక కామెంట్సే కదా. ఇవెందుకు డిలీట్ అవ్వట్లేదు మరి? అంటే ఇవి పాలకుల యొక్క నిర్లక్ష్యమనా లేకపోతే ఏం కాదు? ఇప్పుడు కమ్యూనల్ వాయిలెన్స్, రీజనల్ వాయిలెన్స్, లేదా ఇంటర్ క్యాస్ట్ వాయిలెన్స్, ఇట్లాంటి రకరకాలైనటువంటి సోషల్ వైలెన్స్లు ఉన్నాయి. ఈ సోషల్ వైలెన్స్కు ప్రేరేపణ కలిగించేటటువంటి విధంగా ఈ పోస్టింగ్స్ ఉన్నప్పుడు డిలీట్ కావడం అది ఒక రకంగా చూసినప్పుడు కరెక్టే. అంటే ఎక్స్ట్రా చేసినప్పుడు ఇక్కడ కూడా అది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాలు సృష్టించి ఈ ప్రశాంతతను కూడా దెబ్బతీసేటటువంటి లేదా అల్లర్లు సృష్టించేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా దాన్ని కూడా ఖండించాల్సిందే. తప్పకుండా ప్రభుత్వాలు లేదా సోషల్ మీడియా అధిపతులు వాళ్ళు కూడా పూనుకొని వీటన్నిటిని కూడా డిలీట్ చేయాలి. దీనివల్ల ఎవరికి ఒరిగేది ఏముండదండి. వ్యూవర్స్ ఎక్కువ కోసం తల్లాడుతున్నారు అందరు. క్యాప్షన్లు కూడా ఘోరంగా పెడతారు, తంబనైల్స్ ఘోరంగా పెడతారు. ఇదంతా ఏంటి? అది తంబనైల్స్ కూడా మన వాళ్ళు, ఇక్కడి వాళ్ళు కూడా ఘోరంగా పెడుతున్నారు. ఇక్కడి వాళ్ళు పెట్టినా తప్పే, అక్కడి వాళ్ళు పెట్టినా తప్పే. ఇది ఇరు ప్రాంతాల ప్రజల మధ్యన గొడవలు సృష్టించేటటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి ఎవరు తంబనైల్స్ అట్లా పెట్టినా, ఎవరు ఈ పోస్టింగ్స్ పెట్టినా, కింద కామెంట్స్లో పోస్టింగ్స్ పెట్టినా అవన్నీ డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది, అవన్నీ ఎడిట్ చేయాల్సిన అవసరం. అంటే మా భూమి సినిమా చూసే ఉంటారు. మా భూమి సినిమాలో ఒక చిన్న సీన్ పెట్టి ఎట్లా పెడతారంటే, తల్లి దొరగారింటికి పోయేస్తుంది. పోయి వచ్చిన తర్వాత ఏమైంది తల్లి అని అంటే, పిల్లలు ఆహారంగా తీసుకునేటువంటి ఆ రొమ్ములు తప్ప నువ్వేం చేసుకుంటావో చేసుకోమన్నానని చెప్పి ఆ సీన్లో ఏదో తల్లి మాట్లాడుతుంది, అక్కడ ఉన్న ఆడబిడ్డ మాట్లాడుతుంది. సరే, అక్కడ జరిగిన సంఘటన ఏంది, లేకపోతే అప్పుడున్న విధానం లేదా పద్ధతి లేని పక్కన పెడితే ఒకరు కామెంట్ పెడతారు, ఇదిరా మీ పరిస్థితి మేము లేకపోతే అని పెడతారు. అంటే తెలంగాణ పరిస్థితి మేము లేకపోతే అది అహంకారంతో మాట్లాడేటటువంటి మాటే. వాళ్ళుండి చేసింది ఏంది? ఏం చేసిండ్రు? కొట్లాడింది ఇక్కడి వాళ్ళు, ప్రాణాలు ఇచ్చింది ఇక్కడి వాళ్ళు, రక్తం ధారపోసింది ఇక్కడి వాళ్ళు. వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఇట్లా కాదు ఇట్లా చేయమని చెప్పు ఉండొచ్చు. అంటే నాయకత్వంలో కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రాణాలు పోయింది ఇక్కడి వాళ్ళే, తెగించి పోరాడింది ఇక్కడి వాళ్ళే, రహస్యోద్యమాలు చేసింది ఇక్కడి వాళ్ళే కదా. మీరు లేకపోతే వచ్చేది ఏముంటుంది? మీరు ఇప్పుడు అదే సుపీరియారిటీ, అదే ఆధిపత్యవాదం, అదే కలోనియలిజం. వాళ్ళంతా కూడా ఏంటంటే మేము 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 అనేది అహంకారం. అది ఈ అహంకారంతోనే ఇంత దూరం తెచ్చుకున్నారు.
కలిసి ఉండాల్సిన రాష్ట్రాన్ని విడగొట్టిన ప్రత్యేకత అక్కడ ఉండే ఇలాంటి ఉన్మాదులతోనే జరిగింది. అది వీళ్ళ వల్లనే కదా అంత దూరం వచ్చింది. వీళ్ళు సరిగ్గా సామరస్యంగా ఉంటే విడిపోవాల్సిన అవసరమే లేదు. ప్రజలకు సమస్య లేదు. ఇక్కడ ఇక్కడ ఇప్పటికొచ్చి అక్కడ లేరా? ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో కూడా ఉన్నారండి. వాళ్ళ పని అదో చేసుకుంటూ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటూ కూడా ఉన్నారు. వాళ్ళ జోలికి ఎవరన్నా వెళ్తున్నారా? ఉద్యమం జరిగేటటువంటి తీవ్రంగా ఉండేటటువంటి రోజుల్లో కూడా గులాబీ పుష్పం ఇచ్చాడు తప్ప ఎక్కడ ఒక 69 ఉద్యమంలో కొన్ని సంఘటనలు జరిగినాయి, అవి నాకు తెలుసు. అట్లా జరగొద్దు అనేటువంటి జాగ్రత్తలు తీసుకునే చాలా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా నడిచింది ఈ ఉద్యమం. ఇంకా రాజ్యాంగబద్ధంగా నడిచి రాజ్యాంగబద్ధంగా విడిపోయిన తర్వాత ఇంకెందుకు అక్కడ ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం ఉంటే అక్కడ ఏ రాజగోపాల్ లాంటి వాళ్ళు పెప్పర్ స్ప్రేలో అవో ఇవో కొట్టి దాన్ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు. రెచ్చగొట్టే ప్రయత్నం అంతా అక్కడే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ కోరికలకు భంగం కలిగినప్పుడు, వాళ్ళ ఆధిపత్యానికి వాళ్ళ పాలనకు భంగం జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడినారు వాళ్ళు. విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం జరిగింది అట్నుంచే. ఇక్కడ లేదు, ఇక్కడ ఎప్పుడూ లేదు. ఇక్కడ ఎప్పుడూ ప్రేమగానే చూశారు, వాళ్ళని గౌరవంగానే చూశారు, అన్నానే పిలిచారు. ఆత్మీయంగా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి చాలామంది ఇక్కడ వచ్చి చెప్తారు, తెలంగాణ నాకు అన్నం పెట్టిందని చెప్పుకుంటారు. అన్నం పెట్టింది నిజం. ఇది నలుగురికి అన్నం పెట్టింది నేలే తప్ప వ్యాపారాలకు, సినిమాలకు, ఇవన్నిటి కూడా రాజకీయాలకు. రెండవసారి రామారావు ముఖ్యమంత్రి కావడంలో ప్రధానమైనటువంటి పాత్ర, తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలిపించారు. అంటే చరిత్ర తీసుకున్నా కూడా చాలా సందర్భాల్లో తెలంగాణ వాళ్ళు చాలా ప్రజాస్వామికంగా ఉండి గెలిపించి ఒక రకమైనటువంటి మార్పు కోరుకున్నటువంటి చరిత్ర అంతా తెలంగాణ వాళ్ళకు. ఒక చివరి ప్రశ్నతో ఈ టాపిక్ కంక్లూడ్ చేద్దాం సార్, మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది. సో నిజంగానే ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే తెలంగాణలో మరొక ఉద్యమము, ఎందుకంటే అప్పుడు మీకు ఉద్యమాలు ఎలా పుట్టినాయి, ఎలా ముగిసినాయి, వాటి చరిత్ర ఏంటిది అన్ని మీకు నిశ్చితంగా గమనించి తెలుసు కాబట్టి మరొక ఉద్యమం లాంటిది అన్న రగలబోతోందో, ఒక ప్రమాదం ఏదైనా ఉన్నది అనుకోవాలా? అట్లా రగిలే అవకాశం లేదని నేను అనుకుంటున్నా, రగలకూడదని కోరుకుంటున్నా. అట్లా రగిలే అవకాశం లేదు. రాజకీయంగా ఏదో చేయాలనే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. దాన్ని చైతన్యవంతంగా ఎదుర్కొనే శక్తి తెలంగాణ వాళ్ళకు ఉంది.